ఇది రైతు భరోసా పథకం రద్దు అన్న ఆలోచన అంతర్మదనం జరుగుతుంది త్వరలో. ఇది ఏంటి అంటే మిత్రులారా, చూస్తున్నటువంటి వీక్షకులారా, నేను ఏందో తెలుసు కదా, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని, పొలిటికల్ అనలిస్ట్ని. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా చాలా ఛానల్స్లో, ముఖ్యంగా డిజిటల్ ఛానల్స్లో నేను అన్ని ఛానల్స్లో డిబేట్స్లో పాల్గొంటాను. 1-to-1 అంటే నేను ఒక్కనే యాంకరో ఎవరో ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు మాట్లాడే టాపిక్స్, లేదా 1-to-4 అంటే చర్చా వేదిక మనం చూస్తూ ఉంటాం కదా. అన్ని పార్టీలు ఒక పార్టీ ప్రతినిధులు, ఒక జర్నలిస్టు, ఒక సోషల్ యాక్టివిటీసు, ఒక అనలిస్టులు కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. చాలా ఛానల్లో మాట్లాడుతుంటాం. అన్ని పార్టీల స్పోక్ పర్సన్స్ లేదా వాళ్ళ ఇంటలెక్చువల్స్ పాల్గొంటుంటారు. వాళ్ళతోటి నాకు చాలా ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే మనం నేను టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడే కాదు, ఆ కెమెరాలు, ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా మా మధ్య చర్చలు, స్నేహం ఉంటుంది. మేము డిబేట్ ప్రకారం ఏదైనా సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా విభేదిస్తూ చర్చిస్తూ ఉంటాం. కానీ ఆ తర్వాత చాలా వరకు అయితే ఫ్రెండ్లీగానే ఉంటాం. అంటే పార్టీలు వేరున్న, వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నతోటి స్నేహంగా ఉంటాయి. ఎవరో ఒకరు మనసులో పెట్టుకుంటారు, వాళ్ళ పార్టీని తిట్టానను, వాళ్ళ పార్టీని పొగడలేదను, మా పార్టీని దొరికినంత మాత్రాన మా తప్పును ఏలు పెట్టి చూపిస్తారా, నేను కూర్చున్నప్పుడు అలా మీరు నేను డామినేట్ చేయలేనటువంటి చర్చ మీరు పెడితే భవిష్యత్తులో నాకు అక్కడ పార్టీ దగ్గర ఇబ్బందులు వస్తాయని, ఇట్లాంటివి కూడా మా మధ్య డిస్కషన్ వస్తాయి. అట్లాంటి వచ్చినప్పుడు కొందరు నా మీద కోపంతోనూ ఏదో రకంగా కొంచెం ముభావంగా ఉంటారు. ఆ తర్వాత కొందరైతే ఫ్రెండ్లీగానే ఉంటాను ప్రతి నిమిషం. అట్లా ఉండడం తర్వాత అక్కడ అంతర్గతంగా ఆఫ్ రికార్డ్ అంటే కెమెరాలు ఆపిన తర్వాత అసలు ఏంటి జరుగుతుంది అని సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. లేదా విషయాన్ని అసలు ఈ యాంగిల్ ఎలా ఉంది, ఆ యాంగిల్ అయితే ఎలా ఉంది, దీనివల్ల మీరు నిజంగా ఏమనుకుంటున్నారు అంటే రైతు భరోసా గురించో, ఇంకొక పథకం ప్రవేశపెట్టడు, మరి ఉద్యోగుల నోటిఫికేషన్లో ఎందుకు మీ సార్ అట్లా పట్టుబట్టి ఉన్నాడు, ఇట్లా అడిగితే దాని వెనక రివర్సే ఉంది, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే, అన్న చర్యలు తీసుకుందామంటే పలానా ఆయన మనిషి, ఆయన సారు ఇబ్బంది పడతాడు కాబట్టి ఆయన లేక ఈయన లేక వదిలేస్తాడు, ఇట్లాంటి అన్నీ ఆఫ్ రికార్డులో చెప్పేస్తానంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వ్యూ ఎలా ఉంది, రాబోయే ఎన్నికల వ్యూ ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి నాకు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, రైతు భరోసా పథకాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది మాకు. మేము కూడా కొంతమంది దానికి సపోర్ట్ చేశాము అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు రైతు భరోసా ఎత్తివేయాలంటుందంటే, ఆ లొసగులు మనం వెతుకుదాం. ఫస్ట్ లొసగులు తెలుసుకొని వాళ్ళు ఎందుకు అనుకున్నారో మనకు అర్థమైపోతుంది. ఓకే, లొసగులు అంటే మొత్తం మీద రైతు భరోసా మీద వల్ల వాళ్ళు ప్రయోజనాన్ని ఆశించడం కన్నా నష్టపోతున్నామని అర్థమైపోయింది వాళ్ళకు. అక్కడ వచ్చింది ఆలోచన, ఈ రైతు భరోసాను ఎత్తివేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన వస్తుంది. అసలు ఈ రైతు బంధు అన్న కేసీఆర్ కాలంలో రైతు బంధు, వీళ్ళది రైతు భరోసా. పేరు ఒకటే. రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వమే ఉచితంగా నగదు సహాయం చేస్తుంది, తిరిగి చెల్లించాల్సిన అవసరం కాదు. అది గతంలో రైతు ఇబ్బంది పడేవాడు. అంటే సీజన్ వచ్చిన తర్వాత మరి పంట వేయాలి అంటే పోడు చేయాలి, ముందు పెట్టుబడి అంటాం దాన్ని, పెట్టుబడి సాయం. విత్తనం కొనుక్కొచ్చుకోవాలి, విత్తనంతో పాటు దానికి బలాన్ని చేకూర్చేటువంటి యూరియానో పొటాషియమో ఎట్లాంటిది వేయడానికి వాళ్ళకు వాటికి పెట్టుబడి కావాలి. పోడు చేయడం అంటే ఆల్రెడీ ఉన్న పంటనో లేదంటే దుర్కో చేదో చేయడానికి, నున్నగా చేయడానికో, శుభ్రపరచుకోవడానికో కొంత యంత్ర సహాయము లేదా లేబర్ సహాయం కావాలి. ఇవన్నీ పెట్టుబడి సహాయం కావాల్సి ఉంటుంది. ప్రారంభించాలంటే కనీసం రూపాయో పావులో ఉంటే ఆ పావుల దండకు, రూపాయి దండకు ఇంకొక రూపాయి అప్పు చేసో, బదులు చేసో, బాకీ పెట్టో, అంటే ఆ యూరియా షాప్ ఓనర్ దగ్గర 5 బస్తాలు కొని 1 బస్తాకో 2 బస్తాలకో డబ్బు కట్టి మిగతాది వాయిదా ప్రకారం పెట్టుకోవడం, లేదా ఇంకేదో తాకట్టు పెట్టో ఏదో చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు తెలంగాణ రైతుకు ఆ పెట్టుబడి పెట్టేటువంటి అప్పు పుట్టని స్థితిలో ఉన్నాడు.
ఇక్కడ ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రైతుకు అప్పిస్తాను కూడా దిక్కు లేదు. ఎకరం భూమి తాకట్టు పెడితే 5,000 కూడా ఇవ్వనటువంటి హీనమైన పరిస్థితి. అది మనం చూసిన కరువు కాటకాలు. అది నిర్లక్ష్యం చేయబడేటువంటి పాలకులు, శ్రీమాంధ్ర పాలకులు, చీమాంధ్ర పాలకులు చేసినటువంటి దోపకం వల్ల తెలంగాణ రైతు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నా కూడా వాడు ఊరికి గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్లో వాచ్మెన్లుగానో, గుమస్తాలుగానో, ఫిలిం సిటీలో సెక్యూరిటీ గార్డుగా చేసినటువంటి దయనీయమైన పరిస్థితులని కళ్ళారా ఎన్నోసార్లు ఎంతోమందిని చూశాం. అట్లాంటి పరిస్థితుల్లో నా తెలంగాణ బిడ్డలు, నా తెలంగాణ రైతులు గర్వంగా తలెత్తుకొని తిరగాలి. రేపు తెలంగాణ రైతు అంటేనే గౌరవప్రదంగా ఉండాలి. తెలంగాణ రైతు వస్తుంటే ఎదురుల్లి సలాములు కొట్టాలని కేసీఆర్ భావించి తెలంగాణ రైతుకు గర్వంగా ఉండడానికి అతనికి పెట్టుబడి సహాయం చేసుకొచ్చాడు. ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ పథకం తీసుకొచ్చి అమలు తీరులో కూడా చాలా అధ్యయనం జరిగాయి. అయితే తెలంగాణ ఇది కేసీఆర్ చేసిన రైతు భరోసా, రైతు బంధు పథకంలో ప్రధానమైన విమర్శ ఏంటంటే చెరువుకిచ్చాడు, గుట్టకిచ్చాడు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు ఇచ్చారని చెప్పేసి విమర్శ బాగా చేశారు. దానివల్ల అప్రతిష్టపాలు చాలా అయింది, నెగిటివిటీ చాలా అయింది. అంటే 90 మంది రైతులు బాగుపడ్డా 10 మంది దుర్వినియోగం చేసినందుకు మూల్యం చెల్లించుకుంది తెలంగాణ రైతాంగం, తెలంగాణ సమాజం, 4 కోట్ల మంది ప్రజలు. ఈ చెప్పుడు మాటల వల్ల ఈ 10 మంది 10 మంది బెనిఫిట్ పొందారని అక్కసుతో ఏం మనుషులు రావారా మీరు? మీ మెదడులో విషం నింపారు చూడండి. 90 మంది రైతులు బాగుపడితే 10 మందికి దుర్వినియోగం జరిగితే ఎట్లట్లా ఈ 10 మందికి దుర్వినియోగం డబ్బులు పంచుతామని చెప్పి 90 మంది నోట్ల మట్టి కొట్టించిన విధానానికి జోహార్లు. అర్థమవుతుందా? రాయికిచ్చాడు, రప్పకిచ్చాడు, నిజమే ఇచ్చాడు, ఇవ్వలేదని ఎవరు చెప్పట్లే. కేసీఆరే స్వయంగా ఒప్పుకున్నాడు. ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి అంటే దాన్ని డివిజన్ చేయాలంటే చట్టాలు లొసగులు అడ్డం వస్తూ ఉన్నాయి. ఆ పేరు మీద న్యాయం అన్యాయం అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే అది వ్యవసాయమా, భూమి చేస్తున్నాడా, చేయట్లేంటి ఎవరు పర్యవేక్షించాలి? వ్యవసాయం చేస్తుండా లేదా అని కూర్చేసుకుని ఎవరు చూడాలి? చూడడం, పర్యవేక్షించడం అంత ఈజీ పనా? పోనీలే ఇన్నేళ్ళ నుంచి అది పడాబడింది, రాయి రప్పలా ఉంది. ఎందుకుంది అంటే వ్యవసాయం చేతకాలేదు. ఎందుకు? ఆర్థికంగా బలహీనంగా ఉండి. పోనీలే వితరణగా 10 మందికి లాభం చేకూరిస్తే వాడు నా తెలంగాణ బిడ్డే కదా, ఇన్నేళ్ళు నష్టపోయాడు కదా, 10 మందికి ఇద్దాం, పోతే పోనీ అని చెప్పి 10% మందికి ఇస్తే దుర్వినియోగం జరిగిందని చెప్పి విషం నింపి ఈ 90 మంది కడుపు కొట్టినటువంటి దుర్మార్గులు ఎవరు ఉన్నారంటే ఈ సోషల్ మీడియా, ఈ రేవంత్ రెడ్డి వారికి అనుకూలంగా పనిచేసినటువంటి కొంత దుర్మార్గులు యూట్యూబర్, వాళ్ళ పేరు మీద ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే దుర్మార్గులు. వాళ్ళు తెలంగాణ కోసం పోరాడుతున్నారని చెప్పి ఎంత నికృష్టమైన చేతలు చేశారంటే ఈ 90 మంది రైతులకు కడుపు కొట్టి కడుపు ఉసురు తలిగించుకుని ఈరోజు అవస్థలు పడుతున్నారు. పాపం వాళ్ళ పిల్లలు కూడా చూస్తూ ఉన్నాం కదా, అవిటి పిల్లలు పుట్టారు వాళ్ళకు. పాపం ఎక్కడికి పోదు అనకూడదు. పాపం వాళ్ళు చేసిన దుర్మార్గానికి వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది. రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఊరికేం పోదు తెలంగాణ ఉసురు. తెలంగాణకి అన్యాయం చేసిన ఎవరికి కూడా ఊరికేం పోదు, ఎవరికి అన్యాయం చేసినా పోదు. సరే, ఆ విషయం వేరే పక్కన పెడితే మొత్తం మీద ఈ 90 మందికి ఈ విధంగా చేయాల్సిన పథకాన్ని ప్రారంభిస్తే అప్రతిష్టాపాలు చేసి లేదు మల్లారెడ్డికి ఇస్తావా? యాక్చువల్గా ఏంటంటే స్వతంత్రంగా రిటర్న్ చేసుకోవచ్చు, అయినా ఎవరు చేయలే. మీరు ఇష్టం లేనోరు రిటర్న్ ఇవ్వండి, ఇష్టం లేనోరు ఇంకో పథకానికి దానం చేయండి, ఊరికి గ్రామ పంచాయతీకి దానం చేయొచ్చు. అయినా కూడా అది ప్రాక్టికల్గా కౌలు రైతుని డివిజన్ చేయాలన్నా లేదు. కొన్ని వ్యవసాయేతర భూములని వ్యవసాయ భూములకి ఇచ్చారు, కానీ పడాబడిన కారణం ఏంటి అంటే రకరకాల వర్కౌట్ కాకపోవడం, రకరకాల కారణాలు. అదే సర్వే నెంబర్లో రిజిస్టర్లో మాత్రం రైతు వ్యవసాయ భూమికే ఇచ్చాడా, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ భూములకి ఇచ్చాడా? ఇవ్వలే కదా. అట్లాంటిది ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు కదా. రికార్డులో పొరపాటు ఉండొచ్చు, కింది స్థాయి అధికారులు పొరపాటు చేసి ఉండొచ్చు. కింది స్థాయి అధికారులు ఎంత దుర్మార్గులో చూస్తున్నాం కదా. ఈ కింది స్థాయి సిబ్బందులు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు, ఈ అవినీతి పరులు ఎట్లా బుక్సే మాయం చేసుడు, ఫహానీ నక్కలు మార్చడం, ఎంత దుర్మార్గం చేస్తున్నాం తెలిసింది కదా. నాయకుడు పై స్థాయిలో ఎంత ఆదర్శపంతులు ఉన్నా కూడా కింది స్థాయి సిబ్బంది సహకరించకపోతే వాళ్ళకి చాలా అన్యాయం జరిగిపోతూ ఉంటాయి కదా. అట్లా ఏదైనా జరిగి ఉండవచ్చు. కానీ దళా జరిగిన దానికి మూల్యం ఎవరు చెల్లించుకున్నారు? తెలంగాణ రైతు ఈరోజు గోసపడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. నీళ్లు లేవు, కాళేశ్వరం పండబెట్టారు,
చెరువులు పూడిక తీస్తలేరు, నీళ్లు లేవు, నీటి సరఫరా లేదు, కరెంటులో కూడా ఫ్లెచ్చింగ్స్. రేపో మాపో మీటర్లు వచ్చేస్తాయి, చూస్తుండండి. నా మాట అబద్ధమైతే మళ్ళీ రేపో మాపో అదాని మీటర్లు రకరకాల రూపంలో ఏదో రూపం పెట్టి రావడానికి తప్పని పరిస్థితిలో రావలసిన లోన్లు, రావాల్సిన అప్పులు రావాలంటే నువ్వు అక్కడ సంతకం పెట్టాల్సిందని చెప్తే ఖచ్చితంగా కావాలంటే తెలంగాణను మొత్తం 3 ముక్కలు చేసిన రాసిస్తా పో అని సంతకం పెట్టుకునేటువంటి ఆదర్శవంతమైన పాలనలు ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా అనుమానించాల్సిందే. సో ఇట్లా జరిగినటువంటి రైతు బంధు పథకం నిజంగా ఆనాటి ఎలా ఉండేదో ఈనాడు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. కేసీఆర్ రైతు బంధు పథకంలో ఎంతమంది రైతులకు ఎన్ని రూపాయలు చొప్పున ఇచ్చారని మనం వాటి వివరాలు సెర్చ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. దగ్గర సుమారు 70 లక్షల మంది రైతులు, అంటే 2 గుంటలు 3 గుంటల, తెలంగాణలో గుంటల వేసుగా మాట్లాడితే సెంట్లు ఇవి మాకు రావు. గుంటలు అంటే 40 గుంటలు అయితే 1 ఎకరం. సో 40 గుంటలు అంటే 1 ఎకరం. 1 గుంట, 2 గుంటలు, 4 గుంటలు, 10 గుంటలు, 5 గుంటలు, 20 గుంటలు, పావు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఇట్లా కమతాలు వస్తూనే ఉంటాయి. అంటే ఒక తండ్రికి 2 కొడుకులు అనుకో, చెరకు ఎకరం ఇచ్చారనుకో, మళ్ళీ అతని సంతానానికి 2 కొడుకులు ఉంటే ఆ అరెకరంగా వస్తుంది. బాగుపడిన కుమారుడు ఏదైనా ఉంటే ఏడాది చేసుకుంటే వానికి ఎకరం పెరుగుతుంది. లేదు ఉంటే ఉన్నాయి అమ్ముకొని దీనమైన పరిస్థితుల్లో ఉంటే వానికి ఆ భూమి అమ్ముకొని బిడ్డ పెళ్ళో, చదువుకో, వ్యవసాయానికో, అనారోగ్యానికో కట్టుకుంటాడు. సో ఇవంతా కూడా జీవన ప్రమాణంలో, జీవన చర్యలో చరిత్ర అది. సో 2-3 గుంటలున్న రైతులు ఉన్నారు, 20 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి దొరలు కూడా ఉన్నారు. సరే దొర కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఉండవచ్చు. ఎక్కువ రెడ్డి దొరలలో మనకు ల్యాండ్ అంతా కూడా రెడ్డి దొరల దగ్గర ఎక్కువ ఉంటుంది. మనకు తెలిసింది వ్యవసాయమే వాళ్ళ ప్రధాన వృత్తిగా, భూమే వృత్తిగా ఉంటుంది వాళ్ళకు. ఆ రెడ్డి దొరల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న దొరలు కూడా ఉండవచ్చు. కాకపోతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని బినామీగా చేసుకొని వాళ్ళ కుటుంబాల పేరు మీద ఉంటాయి. మనం చూస్తున్నాము తెలంగాణ సాయుధ పోరాటం, ఆ రెడ్డి గ్రామాల్లో ఉన్న రెడ్డి దొరలు, అంటే ఆ రోజుల్లో దొరలు ఎక్కువ రెడ్డి దొరలే ఎక్కువ ఉండేది. ఆ తర్వాత కొందరి దగ్గర కమ్మ దొరలు, కొందరి దగ్గర బ్రాహ్మణ దొరలు, కర్ణం దొరలు, వెలమ దొరలు ఇట్లా ఉండేవాళ్ళు, చాలా తక్కువవి. సో ఎత్తున్నా కూడా ఆ సామాజిక వర్గాలే ఎక్కువ. బహుజనులు, దళితులుగా, దొరలుగా ఉన్నది చాలా రేరు, అస్సలు లేదనే చెప్పాలి. ఎక్కడో అక్కడ ఉండవచ్చు, అవి చాలా తక్కువ. సరే అదంతా ఒక వేరే టాపిక్. అయితే ఇట్లా ఉన్నటువంటి రైతులు అంతా కలిపితే 70 లక్షల మంది డిఫాల్ట్గా ఎవరికి ఎంత ఉంటే ఆ లెక్క ప్రకారం ఎకరానికి 5,000 చొప్పున ఎంత ఉన్నా 5,000 ఇచ్చేసాడు. తర్వాత 6,000, ఆ తర్వాత ఎన్నికల ముందుకు వచ్చేసరికి 6,000 అయింది, 5,000 అయింది. సారీ మొదట 4,000 ఎకరానికి, ఆ తర్వాత 5,000 చేశారు. ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చి 6,000 చేశారు. ఇప్పుడు 7,500 ఇస్తా అని చెప్పి తక్కువ చేశాడు. సో ఈ సీజన్ పంటకు ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చేవాడు. చివరిలో ఫస్ట్లో 4,000. గమనిక పథకం ప్రారంభించిన కొత్తలో 2018లో ఎకరానికి సీజన్కు 4,000 చొప్పున ఇచ్చేవారు. అంటే ఏడాదికి 8,000 ఇచ్చాయి. లబ్ధిదారుల సంఖ్య దాదాపు పథకం ప్రారంభంలో 58 లక్షలు ఉన్న తర్వాత 70,54,70.54 అంటే 70,54,000 రూపాయల మందికి చేరింది. మరి అదే విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికి పథకాలు ఎలా ఉన్నాయంటే మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 73,32,000 మంది ఉంటే పెరిగారు. కానీ 41 లక్షల మంది మాత్రమే బెనిఫిట్ పొందుతారు. అది ఎకరం లోపు ఉన్న వాళ్ళు 14 లక్షలు, ఎకరం నుండి 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 26 లక్షలు. ఓకే, 26,72,000. అంటే మొత్తం ఈ 26,72,000 14,65,000 మంది కలుపుకుంటే 41,37,000 మందికి మాత్రమే రైతు బంధు పడుతుంది. మిగిలిన 31 లక్షల మంది నోట్ల మట్టి కొట్టారు. 30 లక్షల మంది నోట్ల మన్ను పడింది, దుమ్ము పడింది. మన పాత లెక్క ప్రకారం తీసుకుంటే ఓ 10 కూడా ఉండదు, 10% అంటే 3 లక్షల మంది, దగ్గర 3 లేదా 4 లక్షల మందికి ఏది అంతకుముందు అనర్హులు అని అనుకున్నాం కదా, ఆ అనర్హులు కూడా 10% అనర్హులు ఉన్నారు, వాళ్ళకి వేశారని. వాళ్ళని తీసేస్తే మిగతా ఎట్లొచ్చి కూడా మళ్ళీ అదే 30 లక్షల మందికి. అంటే మనం 4 కోట్లలో 30 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే మరి గ్రామీణ జీవన ఆర్థిక వ్యవస్థ ఎలా పటిష్టంగా ఉంటుంది?
ఇప్పుడు అర్థమైందా? రైతు బాగున్నప్పుడు, రైతు కూలీ బాగున్నప్పుడు, నిర్మాణ కూలీ బాగున్నప్పుడు సమస్త వ్యాపారాలు బాగుంటాయి. మళ్ళీ చెప్తా ఉన్నాను, రైతు కూలీలు బాగుండి నిర్మాణ కూలీలు బాగుంటారు. అప్పుడు సహజంగానే నిర్మాణ కూలీలు ఆటోమేటిక్గా పంట బాగుంటేనే 4 వ్యాపారాలు జరుగుతాయి. 4 వ్యాపారాలు జరిగినప్పుడు ఇల్లు కట్టుకోవడము, కన్స్ట్రక్షను, రిపేరింగు ఇవి జరుగుతూ ఉంటాయి. దీంతో అన్ని రంగాలు అంటే ఇంటలెక్చువల్ ఎట్లా లింక్ ఉంటుంది చూడండి. వ్యవసాయ రైతు బాగుంటేనే, వ్యవసాయ కూలీలకు పని దొరికితేనే ఊరిలో ఆ గ్రామంలో 4 రూపాయలు తిరుగుతూ ఉంటాయి. అక్కడ లోకల్లో ఉన్నటువంటి అంటే ఆ రైతుకు 4 రూపాయల పని దొరికి, రైతు 4 రూపాయల పని ఇస్తూ రైతు కూలికి 4 పైసలు ఇస్తే అతను తీసుకెళ్ళి అల్లము, ఎల్లము, బియ్యము, ఉప్పులో ఎచ్చాలు కొనుక్కుంటాడు. దాంతో పండుగ వస్తే బట్ట కొనుక్కుంటాడు. అనారోగ్యం కలిగితే వైద్యం చేయించుకుంటాడు. ఏదో అవసరం ఉంటే ఇంటికి సామాను చేయించుకుంటే రిపేర్ చేయించుకుంటాడు, వస్తువు తయారు చేయించుకుంటాడు. అంటే రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు ఇట్లా అన్నీ ఇంటర్లింక్గా పనిచేస్తుంటే వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. బట్టలు కొనుక్కుంటాడు, బంగారం కొనుక్కుంటారు, అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల ఇంటికి దీపం, కరెంటు వస్తువులు, ఇట్లాంటి నిర్మాణ రంగం ఇవన్నీ పనిచేస్తూ ఉంటే సమస్త వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు సాగుతూ ఉంటే, ప్రజల వద్ద డబ్బులు బాగా ఉంటే, ఆర్థిక ప్రమాణాలు పెరుగుతుంటే, జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి, జీవితాల మీద ఆశ పెరుగుతూ ఉంటుంది. కానీ 30 లక్షల కుటుంబాల నోట్ల మట్టి కొడితే, 30 లక్షలు అంటే మాటలేం కాదు, 4 కోట్ల జనాభాలో 25% మంది నోట్లు మట్టి కొట్టారు. ఈ ఒక్క సెక్టరే. నిరుద్యోగులు రకరకాలు, రియల్ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది. పోతే అందుకని తెలంగాణలో తిరోగమనం ప్రారంభమైంది. వలసలు ఆగిపోయాయి, వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది. మరొక్కసారి మనం మళ్ళీ పొరపాటు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ బొగ్గుబాయి, దుబాయి లేదా మళ్ళీ మనమే బీహార్కో ఛత్తీస్గఢ్కో వలస వెళ్ళాల్సినటువంటి దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టబడిపోతున్నాం. సో ఇట్లా 30 లక్షల కుటుంబాలకు దెబ్బ కొడతా ఉన్నారు.